జై తెలంగాణ. ఆకలి అవుతుందా? నాకు కూడా అవుతున్నది. నాకు కూడా బాగానే జోరుగానే కడుపులో కాలుతుంది, కానీ ఒక్కసారి గట్టిగా అన్ని పిడికిలు లేవాలి. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారికి, వారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న మా అక్కా చెల్లెళ్ళందరికీ పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు పెద్దలు మా బావగారు తన్నీరు హరీష్ రావు గారికి, గౌరవనీయులు మీ అందరి అభిమాన పాత్రులు, తక్కువ మాట్లాడినా గట్టిగా ఎక్కువగా పనిచేసే గౌరవ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కాదు, పాత ప్రభాకర్ రెడ్డి, ఇప్పుడు పాతవాడ్డాడు, పాత ప్రభాకర్ రెడ్డి గారికి, గౌరవ పెద్దలు సీనియర్ నాయకులు దుబ్బాక శాసనసభ్యులు అన్న సోలిపేట రామలింగారెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మన కేసీఆర్ గారికి చిరకాల మిత్రులు నర్సాపూర్ శాసనసభ్యులు పెద్దలు మదన్ రెడ్డి గారికి, గౌరవనీయులు పటాన్చెరు శాసనసభ్యులు ఇప్పుడే 1,00,000 మెజారిటీని స్థానిక శపథం చేసిన అన్న గూడెం మహిపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి రాజమణి మురళీ యాదవ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు ఫారూక్ హుసేన్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సిహెచ్ ముత్యం రెడ్డి గారు, గౌరవ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ గారికి రాజకీయ కార్యదర్శి 12 తారీఖు తర్వాత కాబోయే శాసన మండలి సభ్యులు సేరి సుభాష్ రెడ్డి గారు, గౌరవనీయులు గ్యాదరి బాలమల్లు గారు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గౌరవనీయులు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్షులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ బెవరేజెస్ కార్పొరేషన్ అధ్యక్షులు దేవి ప్రసాద్ గారు, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ అధ్యక్షులు భూమిరెడ్డి గారు, ఫుడ్ కార్పొరేషన్ అధ్యక్షులు ఎలక్షన్ రెడ్డి గారు, గౌరవనీయులు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు చంద్రగౌడ్ గారు, పెద్దలు ఎం దేవేందర్ రెడ్డి గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ గారు, అదే రకంగా గౌరవ మాజీ శాసన మండలి సభ్యులు ఆర్ సత్యనారాయణ గారు, గౌరవనీయులు ప్రభుత్వ విప్ శాసన మండలిలో శాసన మండలి సభ్యులు పెద్దలు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు సోదరులు షంబీపూర్ రాజు గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మన సత్యనారాయణ గారు సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు, ఇంకా వేదిక పైన ఆసీనులైన మహామహులందరికీ పేరు పేరున ఎవరెవరు పేరు చెప్పలేదో దేవేందర్ రెడ్డి గారు, రాధాకృష్ణ శర్మ గారు, నరేంద్రనాథ్ గారు, మన్నించాలి నరేంద్రనాథ్ గారు, వేదిక పైన ఆసీనులైన మహామహులందరికీ పేరు చెప్పని వాళ్ళందరూ కూడా తిట్టుకోకుండా ఏమనుకోకుండా దయచేసి మన్నించాలని కోరుతూ, పాత్రికేయ మిత్రులకు అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఈ వేదిక మీద మేము కూర్చొని ఉన్నామంటే దానికి కారణమైన మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులైన అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళందరికీ నా శిరస్సు వంచి మీ అందరికీ కూడా నమస్కారం చేసుకుంటా ఉన్నా. మెదక్ జిల్లాకు వచ్చి అందులో ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్లమెంట్ స్థానానికి మన్నించాలి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఒకసారి అభివాదం చేయండి అందరికీ. ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారికి, అదే రకంగా ఇంకా వేదిక పైన ఉన్న మహానుభావులందరికీ, ఈ ప్రాంతానికి వచ్చి 1,00,000 మెజారిటీ సాధించిన హరీష్ రావు గారు ఉన్న నియోజకవర్గానికి, గజ్వేల్ నియోజకవర్గానికి ఇప్పటికే ఎన్నోసార్లు ప్రాతినిధ్యం వహించి దుబ్బాక నుంచి 4వసారో 5వసారో గెలిచిన రామలింగారెడ్డి గారికి, అది కూడా ముత్యం రెడ్డి గారు తోడైన తర్వాత అక్కడ కూడా అక్కడేం మిగలలేదు. దుబ్బాక ఏకపక్షమే, మెదకు ఏకపక్షమే. మొత్తంగా చూసినట్టయితే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక ఏకపక్షమైన వాతావరణం ఉన్న ఈ నియోజకవర్గానికి వచ్చి కొత్తగా నేను చెప్పేదేం లేదు. కానీ పెద్దలు హరీష్ రావు గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తా ఉన్నా. ఈరోజు పోటీ మనకు కాంగ్రెస్కు బీజేపీకి లేదు. ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ ఉన్నది అంటే ఆ పోటీ మనం ఒకరితో ఒకరు మెజారిటీలు సాధించే విషయంలో పోటీ ఉన్నది తప్ప వేరేది లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే హరీష్ రావు గారు ఒక మాట అన్నారు,
మన పోటీ కరీంనగర్తో వరంగల్తో అన్నారు. నేను కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, నేను మిమ్మల్ని సవాల్ చేస్తా ఉన్నా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాకంటే ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చి రుజువు చేసుకోవాలని చెప్పి ఈ వేదిక మీద ఉండే నాయకులకు, ముందుండే నాయకులకు సవాల్ చేస్తా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకంటే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ నియోజకవర్గం కంటే ఒక్క ఓటన్నా ఎక్కువ తెచ్చుకొని కరీంనగర్ నుంచి తప్పకుండా ముందుంటామనే విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా. ఇక మీకు మరి బాబామరుదులు కాదు, నేరుగా ముఖ్యమంత్రి గారితోనే. బాబామరుదులకు ఏం లేదు, అంత మంచిగానే ఉన్నాం. కానీ డైరెక్ట్గా నేను మిమ్మల్ని ముఖ్యంగా ఇక్కడ గజ్వేల్ నుంచి ఉన్నోళ్ళు మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ప్రతాప్ రెడ్డి గారు చేరిన తర్వాత ఏం మిగిలింది, మొన్న కాంగ్రెస్ లాడ ఏం లేదు, 1,00,000 మెజారిటీ గజ్వేల్లో వస్తుందని మొన్ననే చెప్పినారు. ఇప్పుడు మరి 1,00,000 గజ్వేల్లో వచ్చి, 1,00,000 సిద్దిపేటలో వచ్చి, 1,00,000 పటాన్చెరులు వచ్చినాక 5 లక్షలు కాదు, మీ వాళ్ళ లెక్కలు తప్పున్నాయి, 7 లక్షలు రావాలి మరి ఆ లెక్కకు. మరి 7 వస్తుందా 5 వస్తుందా, మాకంటే ఒక ఓటు ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా మేము కూడా చూసుకుంటాం. మరి మమ్మల్ని రెచ్చగొట్టింది ఇక్కడ మమ్మల్ని ఇప్పుడు, కాబట్టి మేము కూడా మా కరీంనగర్లతో మాట్లాడి మీకంటే ఖచ్చితంగా ఓ 2 ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. షరతు కడతావా? ఇక లింగనైతే షరతులకే అంటుండు, ఇక లాభం లేదు.